ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు 41 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టు 2014 దక్షిణవాది అన్ని భాషల్లో నటించిన అత్యంత ఆప్తులు మా అందరికీ బాబు మోహన్ గారు జస్ట్ 2 రోజుల కిందట, అంటే 14 ఏప్రిల్ రోజు వారు ఎప్పుడు జన్మదినోత్సవాన్ని జరుపుకోరు, కానీ 14 ఏప్రిల్ 41 ఈ రెండు తిరగవేస్తే ఒకే రోజు జరిగింది కాబట్టి మొదటిసారిగా వారు మా అందరి రిక్వెస్ట్ మన్నించి జన్మదినోత్సవాల్ని జరుపుకున్నాం. అది అత్యంత ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి చలనచిత్ర రంగ ప్రముఖులు చాలామంది, తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, మన రేలంగి గారు, నరసింహారావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వెనకెళ్ళ భరణి గారు, చాలామంది ప్రముఖులు, శివారెడ్డి, వీళ్ళంతా వచ్చారు. అదేవిధంగా రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార ప్రముఖులు కూడా అందులో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మా ఒక 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ ఎన్నెన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. పెద్దలు దాసరి గారికి మిలీనియం బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం, కైకాల సత్యనారాయణ గారు, జమునమ్మ గారు, శోభానాయుడు, శోభారాజు గారు, రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా కొమ్రం భీం నేషనల్ అవార్డు, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ వస్తున్నది. ఆ ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత నింపుకొని హాస్యానికి ఒక కొత్త బాణీని, బాబు చాలామంది హాస్య నటులు ఉన్నారు, కానీ తమకంటూ బాణీ ఏర్పరచుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. అందులో బాబు మోహన్ గారి బాణీ చాలా వైవిధ్యమై, మనం బహుశా భవిష్యత్తులో 2000 చిత్రాలు పూర్తి చేసే ఆర్టిస్టులను చూడమేమో, అలాంటి పరిస్థితి ఇక మనకు కనబడదు. ఎందుకంటే మ్యాక్సిమం 5 years 10 years డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఆ కోవ ఇప్పుడు ప్రారంభమైంది. కారణాలు మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ గొప్ప నటుడికి తను ఎంత ఎత్తు ఎదిగినా బాబుమోహన్ గారు ఒదిగి ఉండే రకం. ప్రమోషన్లు ఎప్పుడూ చేసుకోలేదు, ఆయన బర్త్డేలు కూడా చేసుకోలేదు. మా అంతటా మేము ఫోర్స్ చేసి, మా కమిటీ చైర్మన్గా పెద్దలు కేవి రమణాచార్యుల వారు, అదేవిధంగా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ పూర్వ ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు వాళ్ళ కమిటీ నిర్ణయాన్ని అనుసరించి మొదటిసారిగా ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వ నట సామ్రాట్ అనే బిరుదుని వారికి ఆ విధంగా ఆ రోజు ప్రదానం చేయడం ఆ వేదిక మీద. అదేవిధంగా రేలంగి వెంకట్రామయ్య గారి పేరిట నెలకొల్పిన అవార్డును కూడా వారికి ఇవ్వడం జరిగింది. సహృదయతో వారు స్వీకరించారు. ఇవాళ మనం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమలాపురంలో ఉన్న, ఆసిఫాబాద్లో ఉన్న, ఇంటికి కష్టపడి వచ్చినప్పుడు ఒక చెమట చుక్క రాల్చేవాళ్ళు, రిక్షా వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా ఇంటికి వచ్చి వాళ్ళు ఎంత అలసటలో ఉన్నా ఒక్క బాబు మోహన్ గారు నటించిన ఒక సీన్ చూస్తే అలసట మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అలాంటి నటులకి మనం ఏమిచ్చి రుణం తీసుకుంటాం? కేవలం చప్పట్లు కొట్టడం, అవార్డులు ఇవ్వడం తప్ప ఏం చేయలేం. కానీ ఈ శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు అంటారు, మన అల్లూరు రామలింగయ్య గారు అంటారు, మీకేమిచ్చి మేము రుణం తీసుకుంటాం రా శాస్త్రి, ఈ ప్రోగ్రాములు తప్ప, ఈ అవార్డులు తప్ప అని. అలాంటిది ఈ మహాకళాకారుడికి మేము ఒక చిరు సత్కారాన్ని ఆ రోజు చేసుకున్నాం. దాని మీద ఆ రోజు వారు స్పందించారు. కానీ ఆ స్పందన మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే బాధ్యత మన మీడియా మిత్రులదే. కాబట్టి ఇవాళ ఈ ప్రత్యేక సమావేశాన్ని అన్నగారు మీ ద్వారా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి అంటే, వారి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రెస్ మీట్లకి రాని ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, మనమంతా గర్వించే నటుడు
బాబు మోహన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ద గ్రేట్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టైటిల్, విశ్వ నట సామ్రాట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎనీబడి, వారికి దక్కింది. అదేవిధంగా ఒక కామెడీ ప్రామాణికాన్ని మనకు అందించినటువంటి రేలంగి గారి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారం కూడా వారు అందుకోవడం జరిగింది. వారి స్పందనను ఇవాళ మనమందరం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వరండాల్. ఈ వేదిక మీద ప్రముఖ నిర్మాత పృథ్వీ గారు, చలనచిత్ర నటులు, రేలంగి వెంకట్రామయ్య గారి పురస్కారం అందుకున్న తర్వాత ఏ విధమైన ఆనందం ఉందో వారు వ్యక్తం చేస్తారు. ముందుగా వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ సరస్సు వచ్చే ప్రాధాన్యం చేస్తున్నాం. ఎందుకంటే ఇది గొప్ప మనిషికి, గొప్ప నటుడికి, గొప్ప మానవతావాదికి దొరికినటువంటి అద్భుతమైన పురస్కారం, రేలంగి గారి అవార్డు. ఇది ఎందుకంటే నేను అందరూ ఫోన్ చేశాను, కంగ్రాట్స్ అన్న, రేలంగి అవార్డు అందుకున్నందుకు నేను విజయవాడలో ఉన్నాను, వస్తున్నానంటే తమ్ముడు రండి, మన గురించి అందరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి, రేలంగి గారి అవార్డు అందుకున్నామని అందరికీ తెలియాలి, కాబట్టి నేను వస్తానన్నా అని చెప్పాను. బాబుమోహన్ గారిని, మా కోటన్నని, బ్రహ్మానందం గారిని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగో అలా ఉండేవారు వాళ్ళకి ముగ్గురు. అలాగా నేను ఎందుకంటే ఎక్కువ ట్రావెలింగు బాబుమోహన్ అన్నగారితో. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న గుడిసెలో ఉండేది ఒక కేపు. అన్న నమస్తే అన్న అంటే, రే ఆ సమోసాలు తిని టీ తాగండి, మళ్ళీ ఏదో వేరే ఆఫీస్కి వెళ్తున్నారు అని. రసూల్పురాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎలా ఉందో, ఎక్కడ ఉన్న విగ్రహం అంటే రసూల్పుర, అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటారు. అక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది, బాబుమోహన్ గారి ఇల్లు ఆ లోపలికి వెళ్తే రైట్ సైడ్ అండి అంటారు. ఇప్పటికీ ఇప్పుడు అన్న పెద్ద పెద్ద భవంతుల్లో ఎక్కడున్నా కూడా రసూల్పుర ఇల్లు నిజంగా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ ఇంట్లో షూటింగ్ కూడా చేసాం మేము. నిజంగా గొప్ప మనసు ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే మా వదినమ్మ అయితే తెలంగాణ ముందు అందరికీ భోజనాలు పెట్టి అన్నీ చేసి అద్భుతం. ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, రాటు తేలితేనే ఒక అద్భుతమైన డైమండ్ తయారవుతుంది. దాంట్లో మా బాబుమోహన్ గారు నిస్సందేహంగా రేలంగి అవార్డుకి అర్హులు. ఎందుకంటే మేము తాడేపల్లిగూడెం కాబట్టి రేలంగి గారింటికి 4వ ఇళ్ళే మాది. మేము 7th క్లాస్ చదువుతున్నప్పుడు అటు వచ్చి ఆయన రిటైర్డ్ అయిపోయిన లాస్ట్ స్టేజ్లో ఒక జుబ్బా పైజమా వేసుకుని అక్కడ కూర్చునేవాడు గేట్ దగ్గర. అక్కడ వస్తుంటే రేలంగూడ అనేవారు. ఎప్పుడు చూస్తారు కదా, రోజు వెళ్ళడే అనేవాడు కసిరేవాడు. సాయంత్రం అయితే ప్లైమౌత్ కార్ అని ఒకటి ఉండేది, ఆ కారులో రేలంగి చిత్రమందిరికి వెళ్ళేవారు. రేలంగి చిత్రమందిర్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు, డైరెక్టర్సు, హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్లో మనం చూస్తున్నాం. అవి రేలంగి వారే పెట్టారు. అన్న మీరు రావాలి, రేలంగి వెంకటరామ గారి ఇంటికి మనం వెళ్ళి భోజనం చేద్దాం. థియేటర్ ఇప్పుడు కాంప్లెక్స్ అయింది, అక్కడికి వెళ్ళి మనం కాసేపు కూర్చుని వద్దాం, మహానుభావుని స్మరించుకుందామంటే రెడీ తమ్ముడు ఎప్పుడంటే అప్పుడు మనం వెళ్దాం అన్నారు ఆయన. నిజంగా గొప్ప అవార్డు ఎన్నో చూశారు ఆయన జీవితంలో. కోట గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఒరే మామగారి సినిమాలో 20 అడుగులు లోతు, వేరే సినిమాకి వెళ్ళిపోవాలి, లాస్ట్ అన్న అయిపోయిందంటే నేను కాలుతో తంటం కాదు, వాడు ఆ టైమింగ్లో పడిపోవటం గొప్ప. అంత టైమింగ్ ఉన్న నటుడు ఎక్కడా లేడు, మనం ఎప్పుడు చూడలేం. ఇప్పుడు 2000 సినిమాల వరకు దగ్గరికి వచ్చే నటులు మనం ఇంకా చూడలేం. మనం ఒక కోట గారు, బాబుమోహన్ గారు, మా బ్రహ్మానందం గారి గురించి చెప్పకపోతే మళ్ళీ ఏమిట్రా అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా అంటాడు మళ్ళీ ఆయన. అంటే అందుకని ఎందుకంటే అద్భుతమైన ఎగోస్ లేని ఒక త్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలాంటి బాబుమోహన్ గారి దగ్గర
ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా చేయటం అంటే, ఇప్పుడు ఒక స్టేట్లోనే ఒక జిల్లాకి వెళ్ళటాకే మినిస్టర్ గారు కొంచెం బాగా డల్గా ఉన్నారండి, రేపు కలవండి ఎల్లుండి కలవండి అని అంటారన్న. ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఆయన ఇక్కడ మన తెలంగాణలో ఫ్లైట్ సదుపాయం లేదు, బై రోడ్డే వెళ్ళాలి ఎంత దూరమైనా. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, అక్కడ ఆదిలాబాద్లో ఉండేవాడు, అక్కడ కరీంనగర్లో ఉండేవారు. అలాంటి ఆ శాఖకు కూడా వన్నెలు తీసుకొచ్చి బాబు మోహన్ రామారావు గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అద్భుతం చేసినట్టు వారికి ఇచ్చిన పదవులన్నింటిలో అవి ఒక వన్నె తెచ్చారన్నమాట వాటికి. అది నిజంగా గొప్ప విషయం. సో మరలా అన్న సినిమాల్లో నటిస్తున్నారా, అన్న చేయండి అన్న అని చాలామంది అడిగితే, ఈ మధ్య అదృష్టం నాకు రఘుబాబు గారికి దక్కింది. ఒక సినిమా చేసాం మేము, త్వరలో రిలీజ్లో ఉంది, నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్. సో కృష్ణారెడ్డి గారు సినిమా చేస్తూ మేము అడిగాము, నా శివాజీరాజే గారు, నేను లొకేషన్లో బాబుమోహన్ గారు, ఆయన గురించి చెప్పాలంటే అండి అదొక గ్రంథం. పృథ్వీ గారు, మీరు, శివాజీ గారు ఒకసారి ఆ సీన్ చేసి చూపిస్తాను అన్నారు. ఉప్మా బాగా వస్తే నవ్వాలి కానీ ఏడుస్తావు ఎందుకంటే నాకు ఓపిక తినలేదండి అనగానే వస్తుంటాడు ఈయన, రాదా అనగానే ఎందుకు నాకు ఉప్మా తినాలనిపించింది. ఒరే నేను ఇక్కడ ఉండగానే ఇలా అంటావు ఏంటంటే, అలాంటి సీను మళ్ళీ రోడ్డు మీద తీసాం మేము. నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు, ఎవడో ఒక దరిద్రుడిని పెళ్లి చేసుకోవాలి, నేను చేసుకున్నాను. నేను నిజంగా ఆయన హావభావాలు ఎలా ఉంటాయంటే, నవ్వుతూ ఇలా చూస్తుంటాడు, కొడుతుంటాడు బ్రహ్మానందం గారు, తమ్ముడు నువ్వు ఎంత కొట్టినా కూడా నాకు దెబ్బ తగ్గట్లేదు అంటే, ఏ వరుసలో నీకు తమ్ముడు ఏంట్రా అంటే, నిజంగా హెల్దీ కామెడీ, న్యాచురల్ కామెడీ, అద్భుతమైన కామెడీ ఆ రోజుల్లో ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో లేవని నేను గట్టిగానే చెప్తాను. ఏదో బిల్డప్లు. నేను మొన్న ఈ మధ్య ఒక షూటింగ్ చేస్తున్నాం మేము, పృథ్వీ గారు 6 గంటకి 5:30కి ఉంటారు సెట్లో, ఆయన ఉంటారంటే మేము ఉండాలి కదా అన్నారు. వాడు ఎవడో కూడా ఎవడికి తెలియదు. ఈయన ఎవరన్నా చెప్తే ఓహో పలానా దాంట్లో ఉన్నారు మీరు. అది రెస్పెక్ట్ పోయింది, కామెడీలో నాణ్యత తగ్గిపోయింది. ఏది పడితే అది మనం 2 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటే భజన చేస్తే అది కామెడీ కాదు. అలాంటి కామెడీ అయిపోయింది. మళ్ళా ఆరోగ్యకరమైన వాతావరణం రావాలంటే వీరు ఇచ్చే మార్గదర్శకాలు, మన బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు ఒక డిక్షనరీలు కామెడీకి. నేను చాలాసార్లు బ్రహ్మానందం గారికి కూడా అన్నా, పలకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడు, అంతా మా బందర్ దగ్గర ఉంటుంది రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ వేరు, మేమంతా రోల్డ్ గోల్డ్. అది కొంతమందికి నచ్చకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. సో కళామ తల్లిని నమ్ముకుని వచ్చి కళామ తల్లి ఆశీర్వదించి ఈరోజు నాగబాల సురేష్ గారు ఉన్నారు. ఒకప్పుడు మేము వేషాలే ట్రై చేసేటప్పుడు పౌరాణికాల్లో మాతోటి అద్భుతమైన క్యారెక్టర్లు తెచ్చి, అన్న ఎన్టీ రామారావులా ఉన్నావు నువ్వు అనేవాడైనా, అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తాం మీ దగ్గర. సో ఆయన అద్భుతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే కళల పట్ల అభిమానం ఉండి కృషి చేసే వాళ్ళందరూ ఒక మహోన్నతమైన స్థాయికి ఎదిగారు. అలాగే మా గురువు గారు హాస్య బ్రహ్మ, వెండితెరకి రారాజు, రేరాజు, నెలరాజు, మా కామెడీ పండించే మహారాజు వెరసి మా అన్న బాబుమోహన్ గారు ఈ అవార్డులు అందుకున్నారు. అలాగే మా ఊర్లో తాడేపూలుగూడెం రేలంగి గారు, అక్కడ ఏంటంటే అవార్డు రాగానే మొత్తం రేలంగి గారి ఇంటికాడి నుంచి అంతా బ్రహ్మాండమైన బాణాసంచ కాల్చి ఒక అర్హుడైన నటుడికి ఇచ్చారు అని చెప్పారు. అదండి వెస్ట్ గోదావరి. మా వెస్ట్ గోదావరి ఎదురుగుండా ఉన్నారు కాంట్రవర్సీ జర్నలిస్ట్ గారు సురేష్ కుమార్ గారు. ఆయన ఏది మాట్లాడినా వైరలే, నేను ఏది మాట్లాడినా వైరలే. ఇద్దరు ఒకే జిల్లా, పాలకొల్లు, తాడేపల్లి. సో ఇలాంటి అవార్డులు ఇంకా రావాలి. 100 ఏళ్ళు మా అన్న ఆరోగ్యకరంగా ఉండాలని ఆ భగవంతుడిని, ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాగబాల సురేష్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు రేలంగి గారు అంటే చాలా సీనియర్ కమెడియన్, ఎన్నో సినిమాల్లో కమెడియన్గా చేసిన వ్యక్తి. ఆయనకు వారసులు ఇండస్ట్రీలో లేరు అనుకుంటున్నాము. సో ఇప్పుడు అల్లు రామలింగయ్య గారికి వారసులు ఉన్నారు, అల్లు రామలింగయ్య గారు అవార్డు ఇచ్చారు. ఈ రేలంగి గారికి వారసులు లేకపోయినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరం వారసులమే అని నాగబాల సురేష్ గారు లాంటి వాళ్ళంతా
నిరూపించారు. ఆయన అవార్డుని సో ప్రదానం చేయడం, అది 2000 సినిమాలకు పైగా చేసిన బాబు మోహన్ గారికి అందించడం అనేది నిజంగా అర్హత ఉన్న వ్యక్తికి అందించారన్న కరెక్ట్ పదానికి అర్థమైంది అది. సో కంగ్రాచులేషన్స్ బాబు మోహన్ గారు. ఇలాంటి అవార్డ్స్ మీరు చాలా తీసుకున్నప్పటికీ కూడా ఈ రేలంగి గారు అవార్డు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన వారసత్వాన్ని మీరు అందుకున్నారా అన్నట్టుగా ఆయన కన్నా ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా ఈ తరంలో కనీసం ఒక 100 సినిమాలు చేసే ఆర్టిస్ట్ కూడా లేకపోవడం అనేది దురదృష్టం. అలాంటి టైంలో కూడా 2000 సినిమాలు దాటి ఎలాంటి ఈగో లేకుండా మీరు చాలా సౌమ్యంగా ఉండడం అనేది మా అందరి అదృష్టం. మీరు ఇలాగే ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. విశ్వనట సామ్రాట్ ప్లస్ రేలంగి వెంకటరామ గారి అవార్డు. పెద్దలు ప్రసన్న గారు, కుమార్ గారు మాట్లాడే ముందర కాంట్రవర్సీ జర్నలిస్ట్ అన్నాడు, కానీ హ్యాండ్సమ్ జర్నలిస్ట్ సంతోషం సురేష్ ఒక మా నటుడు, హీరో ఆల్ ఇన్ వన్ మా తమ్ముడు సురేష్ మాట్లాడవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ, మనకు తెలియని పాయింట్స్ కూడా చెప్పగలిగిన సత్తా ఉన్న సురేష్. అందరికీ నమస్కారం. సో అనుకోకుండా పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే బాబు మోహన్ గారికి ఇలా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఇక నుంచి మిమ్మల్ని విశ్వనట సామ్రాట్ శ్రీ డాక్టర్ బాబు మోహన్ గారు అనే ఈ వేదిక నుంచే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. నాకు సురేష్ గారికి, ప్రసన్న గారికి, మా పృథ్వీ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అందరికీ కూడా, హీరో కమ్ ప్రొడ్యూసర్. బాబు మోహన్ గారికి నాకు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టుగా రసూల్పురాలో ఇల్లు ఉండేది. నేను వార్తలో జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. జనరల్గా ఆర్టిస్టులు అన్న తర్వాత డైరెక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ప్రొడ్యూసర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, దానికి మించి జర్నలిస్ట్ గౌరవించే ఏకైక వ్యక్తి అప్పట్లో కమెడియన్స్లో చాలామందిలో బాబు మోహన్ ఒకరు. ఆయన అంత ఇదిగా ఉన్నాడు. ఎప్పుడు నేను మార్నింగ్ పొద్దున్నే, సరే రోజు మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతారేమో 9 o'clock అని చెప్పేసి పొద్దున్నే 7:00కి 6:30కి 7:00కి 8:00కి వెళ్ళిపోయేవాడిని. డైరెక్ట్ సార్ ఎక్కడ పడుకున్నారని పైన ఉన్నారండి అనేవారు. సరే ఒకసారి చెప్పు అంటే తను వెంటనే తన బెడ్రూమ్ పిలిచేవారు. తన బెడ్రూమ్లో తన బెడ్ మీద కూర్చొని కలిసి వచ్చేవాడు అనమాట. ఎప్పుడు డైరెక్ట్ బెడ్రూమ్లో ఓపెన్ అన్నమాట. మాకు అట్లా ఏదైనా మాట్లాడాలన్నా, దానికి ఏదైనా చిన్న అకేషన్ జరిగినా డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిన చదువు అది ఉన్న వ్యక్తి నాకు. అంటే ఇంతకుముందు కృష్ణ గారు అదే ఇంట్లోకి వెళ్ళేవాడిని. అలా చాలామంది పెద్ద పెద్ద హీరోలకి వెళ్ళేవాడిని కమెడియన్స్లో. అంటే అంత చొరవ అన్నమాట, అంత చనువుగా ఉండేవాళ్ళు. అంటే ఆయన లేవకముందే వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి డోర్ తీసి లోపలికి వెళ్ళేవన్నమాట. అంత చనువు అనమాట. అంత ఆప్యాయతగా అంత అలా ఉండేవాడు ఇండస్ట్రీలో అందట్లో. సో ఆయన సినిమాలు 1-2 ఓ సంచలనాత్మక సినిమాలు, ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎన్నో అవార్డు అనుకున్నారు. అలాగే రాజకీయ రంగంలో కూడా అత్యంత స్థాయిగా మినిస్టర్గా చేశారు, అలాగే ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు గెలిచారు. సో అందరికీ కావాల్సిన వ్యక్తి, అందరికీ ఇన్స్పిరేషన్ కలిగే గొప్ప వ్యక్తికి ఈరోజు ఈ ఫంక్షన్లో ఇలా పోలీస్ ర్యాలింగ్ గారు అవార్డు అందుకోవటం, ఆ ఫంక్షన్లో అందరితో పాటు నేను కూడా ఇలా మాట్లాడటం వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన కాన్వాయ్తో టూర్ అంటే సెక్రటరీకి వెళ్ళడానికి రెడీగా ఉన్న సందర్భంలో, నేను ఒక పిక్చర్ ఇనాగ్రేషన్కి వారిని గెస్ట్గా పిలవడానికి ఇంటికి వెళ్ళాను. యాక్చువల్లీ కాన్వాయ్ రెడీగా ఉంది, అందులో కారు ఎక్కబోతున్నాను. నేను అప్పుడే వెళ్ళాను. చూసి లోపలికి పిలిచి అందరినీ ఆపేసి నన్ను లోపలికి పిలిచి చాలాసేపు కూర్చుంటే, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం, తన వాళ్ళందరినీ దగ్గర తీసుకోవడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో నేను బాబు మోహన్ గారి దగ్గర చూశాను. రియల్లీ ఒక హ్యుమానిటీ నిలువెల్లా నింపుకున్న మనిషి. అలాంటి మనిషితో ట్రావెల్ చేయడం అంటే, మనం పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ గొప్పతనం తెలియదు. ఇవాళ మన గొప్పతనం, మన వాళ్ళ గొప్పతనం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి స్పందన. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఒక సామెత. కానీ అసలు ఆ సామెత అనేది బాబు మోహన్ గారిని చూసి పుట్టిందేమో అనేటట్టుగా ఆయన బిహేవ్ చేస్తారు.
నాకు ధర్మయుద్ధం టైంలో ఆయన పరిచయం. ధర్మయుద్ధం అప్పుడు రత్నం గారు ప్రొడ్యూసరు, రాజశేఖర్ గారు చేయడం జరిగింది. అప్పుడు షూటింగ్ నిమ్స్లో కావాల్సి వస్తే నిమ్స్ అప్పుడు కాకర సుబ్బారావు గారు చైర్మన్. కాకర సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నిమ్స్లో షూటింగ్ సార్, మీ కొత్త బ్లాక్స్ కావాలని అని అంటే, సరే షూటింగ్ చేసుకోండి, కాకపోతే కొంచెం రోగులకు మాత్రం ఆ వాటర్ కూలర్ ఏదో లేదు, కొంచెం మీరు వాటర్ కూలర్ అరేంజెస్ చేయండి అని చెప్పి ఆయన ఎంతసేపు హాస్పిటల్ అభివృద్ధి అనే యాంగిల్లో ఉండేవారు. ఆ వాటర్ కూలర్ ఇచ్చి ఆ తర్వాత దాదాపు 1 month ధర్మయుద్ధం షూటింగ్ అక్కడ జరిగింది. అప్పటి నుంచి పరిచయంలో ఆయన అంచెలంచెలుగా చాలా ప్లేస్లు చాలా ఎదిగారు. తర్వాత ఒక రాత్రి పూట మేమందరం సికింద్రాబాద్లో కూడా ఒక డ్యాన్సింగ్ పబ్ దానికి ఉంటే, అప్పుడు మేము మాగంటి గోపీనాథ్ గారు మేము అందరం కలిపి తెల్లారి దాకా ఉంటాం. తర్వాత ఆయన తెల్లారి అటు నుంచి అటే బేగంపేట ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చెన్నైలో షూటింగ్ చేసుకుంటాం. ఇట్లా ఎంత ఏం మారినా ఆ ధర్మయుద్ధంలో పరిచయమైన ఆ వ్యక్తి ఆయన మినిస్టర్గా అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏమైనా ఇవాళకి కూడా అదే వ్యక్తి మాట్లాడటం జరుగుద్ది. అంతేగాని ఆయన ఎదుగుదలకు సంబంధించి ఆ ఎదిగిన దానిలో నేను ఎంత టోన్ అయిపోయాను అనేది ఎప్పుడు కూడా ఏ రకంగానూ ఆయన యాక్టింగ్లో కానీ లేకపోతే ఆయన భాషలో కానీ ఎక్కడా కూడా లేకుండా ఆ సామాన్యుడు అనే భాషలోనే ఆయన ఎప్పుడు క్యారీ అవుతూ ఉండేవారు. ఎంతమందితో అయినా కూడా చాలా చనువుగా ఆయన దగ్గర ఉన్న ఆయన ఇచ్చేసి మంచి చెడు మాట్లాడుకుంటూ ఆయన. సరే, సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతి నటుడికి ఒక కళ ఏంటంటే ఒక ఎన్టీ రామారావు గారితో కలిసి నటించాలి. రాజకీయ నాయకుల్లో ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక కళ ఏంటంటే ఎన్టీ రామారావు గారితో కలిసి రాజకీయం పంచుకుంటాం. అది చాలామందికి 99% కళగానే మిగిలిపోద్ది. కానీ రామారావు గారితో నటించగలగటం, రామారావు గారితో పొలిటికల్గా ట్రావెల్ అవ్వగలగటం అనే కళని కళగా మార్చుకున్న వ్యక్తి ఒక బాబుమోహన్ గారు. ఆయన అంతటి మహానుభావుడి దగ్గర అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా పాలిటిక్స్ ప్లస్ కరప్షను రెండూ కలిపితేనే పాలిటిక్స్, అదే పాలిటిక్స్ అని అనుకునే రోజుల్లో అనుకునే స్థాయిలో అసలు పాలిటిక్స్ అంటే ఒక నీట్గా ఒక క్లీన్గా లంచాలు లేకుండా కరప్షన్ లేకుండా ఉండే తత్వం పర్ఫెక్ట్గా అనేది ఒక ఎన్టీ రామారావు పీరియడ్లో ఉండేది. ఆ ఎన్టీ రామారావు పీరియడ్లో అంత క్లీన్ పొలిటీషియన్గా ఆ ఇదిలో బాబుమోహన్ గారు ఉంటాం, ప్లస్ పని కట్టుకునే ఒక లేబర్ మినిస్టర్గా ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఉండగలగటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా అంటే డబల్ అంటే ఇటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేసేయచ్చు, ఒకటి కాదు. అంటే జనరల్గా ఏంటంటే లేబర్ మినిస్టర్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్యాక్టరీస్ మినిస్టర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండు తెచ్చేసుకోవచ్చు ఇంటికాడ. సో అట్లాంటిది ఏం చేయకుండా ఓన్లీ సర్వీసే చేసి సర్వీస్లోనే ఉంటూ ప్లస్ ఇవాళ 2000 పైన అనుకుంటే ఇవాళ రోజువారీ పనిచేసే రోజులు వచ్చినాయి. ఆ రోజుల్లో రోజువారీ పనిచేసేది కదా. ఒక క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఫుల్ ప్లెడ్జ్డ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తూ ఫుల్గా ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు చేసి ఆ రోజుల్లో 2014 సినిమాలు చేయటం అంటే అది మామూలు విషయం కాదు, మాటలు కాదు. అది ఎంతో ఒక పేషెన్స్, దాని మీద ఆ ప్యాషను అలా ఉండగలిగితేనే అవుద్ది. అలాంటి పేషెన్స్ ప్యాషను ఉన్న వ్యక్తికి ఇవాళ ఈ అవార్డులు ఇప్పుడు ఈ బహుకరణలు ఇవన్నీ వచ్చినాయి అని అంటే ఆ పేర్లుకే ఒక విలువ ఆపాదించబడింది ఆయనకి రాబట్టి. సో డెఫినెట్గా అంతటి అర్హుడైన బాబుమోహన్ గారు ఎప్పటికీ ఇలాగే చిరునవ్వుతో ఇదవుతూ ఇలాగే అందరితోనూ ముందుకు మోగుతూ ఇలాగే ఉండాలి. ఆయన అమలాపురం నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి అటు ఆంధ్రప్రదేశ్ అయినా, ఇటు ఆందోళన నుంచి ట్రావెల్ అవుతూ ఇటు తెలంగాణ అయినా, అన్ని ప్రాంతాలకి ప్రపంచాలకి మొత్తానికి అందరికీ ఆ బాబుమోహనుడు అనేది సుపరిచితుడు. ఆ బాబుమోహన్ అనేది ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు ఇందాక మన వాళ్ళు నాగవల్ సురేష్ గారు వీళ్ళందరూ చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉండే వాళ్ళకో, చాలా లేకపోతే ఒక క్రిమినల్ తత్వం ఉండి ఒక నేరం చేద్దాం అనుకునే వాళ్ళకో, లేకపోతే ఇంకా రకరకాల మనస్తత్వాలు ఉండే మనుషులు బాబుమోహన్ గారి సినిమా పెట్టంగానే అది చూడంగానే అన్నీ మర్చిపోయి ఒక క్లీన్గా పర్ఫెక్ట్గా ఉండటానికి ఒక పనికొచ్చే ఒక డాక్టర్ పాత్రలో బాబుమోహన్ గారు కామెడీ పనికొచ్చేదని చెప్పారు. అట్లాంటి బాబుమోహన్ గారు అక్కడ ఆ టైమింగు ఇందాక తన్నుతా అంటే తన్నేవాడు తనటం ఓకే, ఆ తన్నింది ఇమ్మీడియట్ ఆ తన్నిన ఇంపాక్ట్ చూపించాలంటే అది మామూలు విషయం కాదు. అట్టా ఇందాక ముగ్గురు అన్నారు, బాబుమోహన్ గారు, కోట గారు, బ్రహ్మానంద్ గారు అని చెప్పి. సరే వాళ్ళ కోట గారు లేరు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళలో బాబుమోహన్ గారు ఇంక అందరికీ
చాలా సామాన్యుడి కాడ నుంచి టాప్ మెన్ వరకు అందరికీ అందుబాటులో ఉండే చాలా అందరికీ మింగిల్ అయ్యే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి చిరకాలం బతికుండి చిరకాలం ఇలాంటివన్నీ ఇంకెన్నో సాధించాలని ఈయన్ని చూసి ఇన్స్పిరేషన్గా మిగిలిన వాళ్ళు కూడా ఈ ఎదిగిన కొద్దీ ఒదిగుండే తత్వం అనేది పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒక డిమాండ్, పబ్లిక్ డిమాండ్ చేసిన తర్వాత బాబు మోహన్ గారు మాట్లాడారు. ఇట్ ఈస్ అ డిమాండ్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ ఆర్గనైజేషన్స్. ప్రఖ్యాత నటులు ఎస్వి రంగారావు గారికి పద్మశ్రీ రాలేదు, సావిత్రి గారికి రాలేదు, చాలామందికి రాలేదు. ఈవెన్ కాంతారావు గారికి కూడా పద్మశ్రీ రాలేదు. కానీ ఇప్పుడు మన రాష్ట్రాలు ఉన్నాయి, మెజారిటీ ఉంది. 2014 చిత్రాల్లో నటించిన బాబు మోహన్ గారికి పద్మశ్రీ ఎందుకు రాలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన పేరు ఎందుకు సబ్మిట్ చేయలేదు, ప్రపోజ్ చేయలేదని మేము ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తున్నాం. అయితే తప్పు సవరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రజా సంఘాల మీద ఉంటుంది, ఆర్గనైజేషన్స్ మీద ఉంటుంది. ఇప్పటికైనా వచ్చే సంవత్సరం బాబు మోహన్ గారికి తప్పనిసరిగా పద్మశ్రీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ప్రతిపాదనలు పంపించాలని మేము మీ అందరి సమక్షంలో డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. ఇది పబ్లిక్ డిమాండ్ కూడా. 2014 చిత్రాలు నటించిన ఆర్టిస్టులు ఇంకా ముందు ఉండరు, బాబు మోహన్ గారే ఉన్నారు. కాబట్టి దీన్ని పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ, సర్వీస్ యాక్టివిటీలో కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ విషయాలన్నింటినీ వివరించవలసిందిగా బాబు మోహన్ గారిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సోదరులు నాగబాల సురేష్ కుమార్ గారు, నాగబాల సురేష్ కుమార్ గారికి, నా బయ్య ప్రముఖ ప్రొడ్యూసర్ గారు ప్రసన్న బయ్య గారికి, అలాగే 30 years ఇండస్ట్రీ నా తమ్ముడు పృథ్వీ, అలాగే బ్రదర్ రామ్కి గారికి, ఇంకా ఇక్కడ ఆశీనులైన అందరికీ కూడా, నా తమ్ముడు రాజ్కుమార్ గారు, అలాగే రమేష్, మా ఖమ్మం, వసంత్, అందరికీ కూడా పేరు పేరున, నా తమ్ముడు సురేష్ కొండేటి. ఇది లాస్ట్లో చెప్పాలనే చెప్తున్నా కావాలని, ఎందుకంటే నూగు మీసాలండి. అసలు మీసాలు ఇంకా అప్పుడే మొలుస్తున్నాయి. ఇక ఇక్కడికి మడిచిండన్న, ఇక్కడికి మడుచుకొని ఫుల్ హ్యాండ్ షర్టు కనిపించిండు. ఎవరు యంగ్ బాయ్ అన్న, ఫస్ట్ డే ఫస్ట్ ప్రెస్ మీట్. ఆ రోజున చూసిన కొండేటి ఎన్ని మెట్లు ఎక్కాడంటే అన్ని మెట్లు ఎక్కాడు. అదే మల సౌమ్యం, అదే సైలెంట్ నవ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నా తమ్ముడు, అదే బాబు మోహన్. ఆ రోజున చూడగానే అనుకున్నా, తమ్ముడు డెఫినెట్గా మంచి ఉన్నతమైన శిఖరాలు అందుకుంటాడు అనుకున్నా. ప్రెస్ రిపోర్టర్గా వచ్చి పేపర్ పెట్టి, మ్యాగజైన్ పెట్టి, టీవీ పెట్టి ఎన్నెన్నో మెట్లెక్కాడు. మళ్ళీ డిస్ట్రిబ్యూటరు, హీరో, ప్రొడ్యూసరు, అంటే అట్లా అది కూడా ఎన్నైనా ఎన్ని చేసినా కొండేటి నా తమ్ముడు అలాగే ఉన్నాడు. ఉలకడు పలకడు, తొనకడు కూడా. తొనకని తమ్ముడు నా తమ్ముడు. సరే, ఏదేమైనా నేను ఎప్పుడు ఏదో సినిమా యాక్టర్ అయ్యాను, లేకుంటే ఏదో మినిస్టర్ అయ్యాను. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ అనేది ఏ గవర్నమెంట్లో కూడా ఎప్పుడో 2014 నుంచి 2016 వరకు 2016 నుంచి 2017 వరకు 2017 నుంచి 2018 వరకు 2018 నుంచి 2019 వరకు 2019 నుంచి 2020 వరకు 2020 నుంచి 2021 వరకు 2021 నుంచి 2022 వరకు 2022 నుంచి 2023 వరకు 2023 నుంచి 2024 వరకు 2024 నుంచి 2025 వరకు 2025 నుంచి 2026 వరకు 2026 నుంచి 2027 వరకు 2027 నుంచి 2028 వరకు 2028 నుంచి 2029 వరకు 2029 నుంచి 2030 వరకు 2030 నుంచి 2031 వరకు 2031 నుంచి 2032 వరకు 2032 నుంచి 2033 వరకు 2033 నుంచి 2034 వరకు 2034 నుంచి 2035 వరకు 2035 నుంచి 2036 వరకు 2036 నుంచి 2037 వరకు 2037 నుంచి 2038 వరకు 2038 నుంచి 2039 వరకు 2039 నుంచి 2040 వరకు 2040 నుంచి 2041 వరకు 2041 నుంచి 2042 వరకు 2042 నుంచి 2043 వరకు 2043 నుంచి 2044 వరకు 2044 నుంచి 2045 వరకు 2045 నుంచి 2046 వరకు 2046 నుంచి 2047 వరకు 2047 నుంచి 2048 వరకు 2048 నుంచి
ఓ పాత రోజుల్లో బ్రహ్మానందరెడ్డి గారి కంటే ముందు తర్వాతనో ఒక్కసారి మాత్రం లేబర్ మినిస్టర్ అనే అతను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ చేశాడు. తర్వాత బహుశా ప్రజాస్వామ్యం పుట్టిన కాడ నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి బహుశా లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఇద్దరే చేశారు. ఒకతను అప్పట్లో, ఇప్పట్లో నేను. ఎందుకంటే 3900 ఫ్యాక్టరీస్కి లేబర్ నేనే, ఫ్యాక్టరీస్ నేనే, ఇది కార్మికుడు నేనే, యజమాని నేనే. అసలు ఇది చంద్రబాబు గారు అన్నారు, బాబు మోహన్ కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చాడని అందరూ అంటున్నారు నన్ను, నువ్వు చాలా సీరియస్గా వర్క్ చేయాలి నువ్వు అన్నారు. అలాగే సార్ అన్నారు. 3 నెలల తర్వాత పిలిచి, బాబు మోహన్ అందరూ భయపడుతున్నారు, నువ్వు కామెడీ చేస్తూ మంచి అందరూ నవ్వించుకుంటూ ఉండొచ్చు కదా అన్నాడు. మళ్ళీ మీరే కదా సార్ సీరియస్గా ఉండమన్నారు అన్నాను. అంటే అంత ఈ టిపికల్ పోర్ట్ఫోలియో లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. దాంట్లో కూడా ఆన్లైన్లో మార్కులు పెడితే 97.4 పెర్ఫార్మెన్స్ మార్కులు నాకు. ఇటు లేబర్ లీడర్స్ని కాపాడుకోవాలి, మేనేజ్మెంట్ని కాపాడుకోవాలి. తాజ్మహల్ హోటల్లో ఒకడు నక్సలైట్ చేరాడు అందులో వర్కర్లో. ఆ హాల్ ఆల్మోస్ట్ తాజ్మహల్ క్లోజింగ్కి వచ్చేసింది, అంతవరకు తెచ్చాడు వాడు. ఇది నాకు ఈ లేబర్ అంటే ఈ 2-3 పోస్టుల తర్వాత జాయింట్ కమిషనర్ అక్కడ నా దగ్గరికి లాస్ట్లో వస్తాయి. ఒక కోర్టు ఉండేది ఒక లేబర్ మినిస్టర్కి, నా కోర్టుకు వచ్చింది. అది నేను పరిష్కరించాను, నేనే నవ్వుకున్నా రూమ్లోకి పోయి. వాడు ఎవరినేది అడిగినా వాడే చెప్తున్నాడు, మేనేజ్మెంట్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు, ఈ లేబర్ లీడర్స్ని అడిగినా వాడే మాట్లాడుతున్నాడు. ఇక వెంటనే వాడిని చరిత్ర తీసి సెక్రటేరియట్లో, అసలు నువ్వెవడరా అన్నా. ఏంటి సార్ నన్ను తిడుతున్నారన్నాడు. తిట్టడం కాదు, తంతాను. అసలు నువ్వెవడు, నిజం చెప్పు అని సీరియస్గా అనేసరికి వాడు గచ్చును వణికిపోయాడు. వాడు నక్సలైట్ చేరి వర్కర్గా చేరి మొత్తం మేనేజ్మెంట్ని కింద మీద చేసిన వాడు. అలాంటి వాడిని రారా నువ్వు నక్సలైట్ నేను నక్సలైట్ తెరుచుకుందాము, నాది ఖమ్మం రా, కొండపల్లి సీతారామయ్య ఊరు నాది, నువ్వే నక్సలైట్ రా, ఫుల్ అన్నం పెట్టినోడిని నాశనం చేస్తావురా అని బాగా తిట్టాను. అప్పుడు నన్ను చంద్రబాబు గారు ఎంత మెచ్చుకున్నాడో, భలే డీల్ చేసావు నువ్వు అని. అట్లా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశాను కనుక నాకు ఈజీ అయిపోయింది మినిస్టర్గా. అది సరే, అదొక భాగం. ఎందుకంటే మీరు చెప్పేసరికి నాకు ఒకసారి అది చెప్పాలనిపించింది. సరే, నేను ఎప్పుడు కూడా ఏదో బర్త్డేలు చేసుకుందాము, సన్మానాలు పెద్దగా నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అసలు నేను ఈ ఛాంబర్ పుట్టక ముందు నుంచి, ఈ స్థలం చూసిన కా నుంచి నేను ఇక్కడే తిరిగాను, ఇక్కడే ఉన్నాను. కానీ ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్, ఛాంబర్లో ఫస్ట్ ప్రెస్ మీట్. ఇది కూడా రాకపోదును, కానీ ఎందుకో ఇక కొందరు పెద్దలు చెప్పితే, అందులో సురేష్ భయ్య కూడా చెప్పాడు, తప్పనిసరి పెడదాము. నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ నాకు ఇచ్చారు. అసలు విశ్వ ఏంటి, నట ఏంటి, సామ్రాట్ ఏంటి, నాకు వద్దు భయ్య అన్న అంటే, లేదు నువ్వు తీసుకోవాల్సిందే అన్నారు. ఇదిట్లుంచితే మళ్ళీ రేలంగారి అవార్డు వారు తెచ్చి నాకు ఇస్తుంటే నాకు కొంచెం షవరింగ్ లాగా అనిపించింది నాకు. కానీ పృథ్వీ చెప్తే అనుకున్నా, నిజమే నేను డిజర్వే అని. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంటే తక్కువ కాదు. అప్పటి నుంచి అదే ఫోటో చూస్తున్నా నేను. సామాన్యుడా దాసరి నారాయణరావు గారు.
మాయాబజారు సినిమాని దాసరి గారు తీసి అందులో రేలంగారి క్యారెక్టర్ నాతో వేయించారు. సావిత్రి గారు రేలంగారు ఆ మాయాబజార్లో, ఆమని బాబు మోహన్ ఈ మాయాబజార్లో. నా స్లాంగ్ కూడా రేలంగారిలాగా పెట్టించాడు. వద్దు సార్, నేను నా స్టైల్లో చేస్తాను సార్. లేదురా, నువ్వు బాగా చేస్తావు, నాకు తెలుసు. తాతగారు ఇప్పుడు అని నేను చేస్తుంటే చప్పట్లు కొట్టారు దాసరి గారు. మళ్ళీ ఆ పాట, ఓ సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎన్నెందు వెదకి, ఆ పాటని ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఓ సుందరి నువ్వే మస్తు అని నాకు ఒక పాట మళ్ళీ రేలంగారిలాగా చేయాలి. ఆ నడక అదంతా చేయాలి. నేను వండర్ఫుల్గా ఫీల్ అయ్యాను. కానీ అమ్మో, నేను చేయగలిగానా రేలంగారిది అనుకున్నాను. కానీ నాకు ఈ అవార్డు ఇచ్చడం అక్కడ తాడేపల్లిగూడెంలో అక్కడ రేలంగారి మనుషులంతా బాణసంచాలు కాల్చి బాబు మోహన్ అర్హుడు అని ఒక మాట అన్నారని నాకు పృథ్వీ చెప్తే, అమ్మయ్యా బతికి బయటపడ్డాను అనుకున్నాను. కనుక ఈ అవార్డ్స్ గురించి అవార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరు పాపం, ఐఏఎస్ ఆఫీసర్ మన పార్థసారథి గారు ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. వారు వచ్చైతే 2 గంటలు కూర్చున్నారు మొన్న ఈ అవార్డు ఇచ్చిన దాకా. చాలా సంతోషమైంది నాకు. ఇంత పెద్దలు కలిసి నాకు ఇంత బాధ్యత బరువు నా మీద పెట్టినా డెఫినెట్గా నేను మోయగలను. ఇప్పుడు నటించిన సినిమాలు నటించకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేసావా అని డెఫినెట్గా అనిపించుకొని తీరుతా అనే ధైర్యం అయితే నాకు ఉంది. ఇప్పుడు ఒక 10 సినిమాలు 12 సినిమాలు చేస్తున్నాను. అందులో 3-4 సినిమాలు దుమ్ము దులుపుతాయి నా క్యారెక్టర్స్. డెఫినెట్గా నాకు స్ఫూర్తి ఈ అవార్డే దుమ్ము దులపటానికి ఉన్నాయి రెడీగానే ఒక ధైర్యం వచ్చేసింది. అదొక భాగము. అది కాక పిలవగానే మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహరావు గారు వీళ్ళని ఎందుకు పిలుచుకున్నంటే, నేను ఎన్ని సినిమాలు నటించినా కూడా నా మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదిలేది 1986. కరెక్ట్గా 41 ఇయర్స్ నడుస్తున్నాయి. ఈ ప్రశ్నకు బదిలేదులో రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ వెంటనే ఆహుతి, మళ్ళీ రాజశేఖర్ గారు హీరో. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది అంకుశం. ఇవన్నీ కూడా ఒకటే ఇయర్లో ఆల్మోస్ట్గా ఈ 3 సినిమాలు కూడా. కనుక నా మొదటి సినిమా, నా 2వ సినిమా, నా 3వ సినిమా. నాకు ఒకటి నన్ను సినీ నటుని చేసిన సినిమా అయితే, సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టిన సినిమా ఈ ప్రశ్నకు బదిలేదైతే, నటుడిగా 1.5 డైలాగ్ ఒకటే షాట్లో చెప్పాను జీవిత గారితో ఆహుతిలో. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అందరూ చప్పట్లు కొట్టారు. కోటి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. 3వ సినిమా నన్ను నటుని చేసిన సినిమా. అట్లా తుంచితే నాకు ఒక హీరో ఇమేజ్ తెచ్చిన సినిమా మాయలోడు. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇమేజ్ తెచ్చడమే కాదు, ఒక చినుకు అందరితో పాటు 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా నేను. హౌస్ఫుల్లా ఏమైనా తమాషా చేస్తానని తిట్టాను నేను మేనేజర్ని. లేదు సార్, నిజమే సార్, హౌస్ఫుల్ చూడండి అని చూపించాను. పైకి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగినంత పైన అయింది నాకు. పైన క్యాబిన్లోంచి చూశాను, తలుపులన్నీ తీశారు, బయటంతా జనం పూలు చల్లుతున్నారు, కోలాహలం. ఇంకా 100 రోజులు ఆడుతుంది సార్, కానీ కొన్ని కమిట్మెంట్స్ నుండి తీసేస్తున్నామన్నారు. అలాంటి ఇమేజ్ నాకు తెచ్చిన కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అలా ఉంటే రేలంగి నరసింహరావు గారు పిలుచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ నన్ను హీరోని చేసిన డైరెక్టర్ రేలంగి నరసింహరావు గారు. అట్లా నేను ఆత్మీయులని నలుగురిని పిలుచుకున్నాను. ఆ నలుగురు కూడా పిలవగానే వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇటు మొత్తం బాధ్యత భుజాల మీద వేసుకొని నాగబాల సురేష్ కుమార్ గారు, మా అన్న ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇవన్నీ కూడా కళా నిజమలాగానే ఉన్నాయి. ఇంకా నాకు ఇన్ని మెట్లు ఎక్కినా కూడా ఇదొక భాగం అయితే,
వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదించడమే కాకుండా నేను ఆశీర్వదించారనే భావిస్తున్నాను. చాలా గొప్పగా మాట్లాడి చాలా బాగా జరిగింది ఫంక్షన్, హోమ్లీగా జరిగింది, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరిగింది అని అందరి మీద అంటే నాకు ఇంకా సంతోషమైంది. అందరూ కష్టపడ్డారు పాపం. నా తమ్ముళ్ళు ఈ రాజ్కుమార్ ఈయన బ్యాంక్ మేనేజర్ కానీ ఒక వర్కర్ లాగా పనిచేశాడు. అట్నే రమేష్, వసంత్, అలాగే కొందరు సింగర్స్ అయితే రేణుక అని, శ్రీనివాస్ అని, ఇంకా 2-3 సింగర్స్ అయితే వాళ్ళు సాంగ్స్ ఇవి ట్రాక్స్ తయారు చేసి పాటలు తయారు చేసి నేను నటించిన సాంగ్స్ అన్ని తీసి ఏబీలు చేసి డైలాగుల నుంచి కొన్ని నేను రమేష్ మీ అందరం కూర్చొని కొన్ని డైలాగులు తీసి అవి ఏవీలు తయారు చేసి అసలు ఏవీలు అయితే ఎంత వర్కౌట్ అయినాయో భయ్య. డైలాగులు మొత్తం నేను 14 పెట్టమని పంపిస్తే 28 పెట్టి పారేశారు. ఏంటంటే అన్నీ బాగున్నాయని. అట్లా గమ్మత్తుగా కుదిరింది, గమ్మత్తుగా జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అక్కడ హడావుడి అయిపోయింది. ఈ కరెక్ట్గా ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. విచిత్రం ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా, కింద హాల్లో కూర్చున్న వాళ్ళు కూడా షాల్, ఫ్లవర్ బుకే లేకుంటే ఎవరు రాలేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ నాకు అందించాలని ప్రయత్నం, అందించడంలో గజిబిజి అయిపోయింది. నేను థ్యాంక్స్ చెప్పడానికి నాకు సరైన టైం నాకు అంటే కుదరలేదు అక్కడ. అదిగాక నేను కొన్ని చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. నేను సినీ నటుడుగా నేను ఉండి కూడా, అటు మంత్రిగా ఉండి కూడా ఎంతోమందిని ఆదుకున్నాను, ఎంతోమందికి సాయం చేశాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎంతోమందిని చదివించాను. ఇప్పటికి కూడా ఫారెన్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు నా డబ్బులతో, నా కష్టాల జీతంతో. నేను 20% నా రెమ్యునరేషన్లో పక్కకు తీసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేది. కానీ మా పెద్దబాబు చనిపోయిన తర్వాత మా ఇంట్లో కూడా పెద్ద గొడవ స్టార్ట్ అయింది. నువ్వు ఎన్ని చేస్తావు, ఒక ట్రస్ట్ పెట్టొచ్చు కదా అని. కానీ నేను పొలిటికల్గా ఉన్నాను. ట్రస్ట్ పెట్టిన కాడ నుంచి గవర్నమెంట్ ఫండ్స్ కొట్టేయడానికి పెట్టారు. ఇవన్నీ కూడా ఉంటాయి, బురద జల్లటం ఉంటుంది కనుక నేను పెట్టనన్నాను. కానీ ఈ మధ్య ఒక 1 year బ్యాక్ నాకు కొంచెం హెల్త్ కొద్దిగా ఇబ్బందిగా ఉండి నేను పాలిటిక్స్కి దూరంగా ఉందాం అనుకున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. సరే ఎలాగో పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను కదా అని ట్రస్ట్ పెట్టేశాను. మా బాబు పేరు మీద పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొన్ననే మార్చిలో కూడా ఒక మంచి బ్రహ్మాండమైన కేబీకే హాస్పిటల్స్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టాను. 1000-2000 మందికి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చటం జరిగింది. ఇవే కాకుండా ఎంతోమంది చదువుకుంటున్నారు, ఎన్నో అన్నదానాలు, ఎంతోమందికి ఆర్థిక సాయాలు ఇవన్నీ కూడా చేస్తూ, ఇది పబ్లిసిటీ కోసం నేను ఎప్పుడు మాట్లాడిన కనుక ఒక ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి, ఈ ట్రస్ట్ ద్వారా కూడా 80G కానీ, CSR కానీ, 12A కానీ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు వచ్చినాయి, ఈ ట్రస్ట్కి వచ్చాయి. ఇవన్నీ ఉండగా ఈ ట్రస్ట్ను నడుపుతూ ఒక పక్క 10 మందికి సాయం చేస్తూ, ఒక పక్క రాజకీయంగా, ఒక పక్క ఇన్ని చేస్తూ కూడా అలవకుండా సొలవకుండా ఏదో షోకులకు పోకుండా సింపుల్ బాబు మోహన్గా ఉంటూ మీ అందరి తమ్ముడిగా, మీ అందరి బ్రదర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భయపడ్డాను కానీ ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఈ సంతోషాన్ని మీడియా ద్వారా అందరికీ ఇందులో పార్టిసిపేట్ చేసి జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇది నేను చెప్పుకోలేకపోయానే. ఆ గడబడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటేనే నాకు తృప్తి ఉంటుందని పేరు పేరున అందరికీ ఈ ఫంక్షన్ను జయప్రదం చేసిన వారికి మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదే నాగబాల గారి చేతుల మీదుగా జరగటం, ప్రసన్న భయ్య రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో పృథ్వీ కూడా వచ్చిండు. ఎందుకంటే రేలంగారి ఊరు పక్కన ఇళ్ళంట, అక్కడ బాణసంచా మోగిందన్నా, పాదాభివందనం అన్నా నాకు చాలా సంతోషంగా ఉందనగా నాకు ఇంకా సంతోషమైంది. ఓకే, ఇప్పుడైతే నేను భయపడనక్కర్లేదు అనుకున్న ధైర్యం వచ్చింది నాకు. కనుక
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీడియా వారందరినీ కూడా నా ధన్యవాదాలు అందరికీ అందేలా మీరు తప్పక మీ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నా నమస్కారం. భయ్య నేను అంటే మొన్న కారులో వెళ్తున్నా, ఒక తల్లి తండ్రి ఏమో వెనక నడుస్తున్నాడు, ఒక పాప. ఆ కారులో నేను వెనక సీట్లోనే కూర్చుంటే ఎప్పుడు ముందు కూర్చొని, ఎందుకంటే అందరు గుర్తుపడతారని పాపను పోతాను అంటుంటారు. అందుకని వెనక ఈ ముందు సీటుని అడ్డం పెట్టుకొని కూర్చుంటాను. ఆ పాప అంటుంది నన్ను, అమ్మ పాయగాడు పోతున్నాడే అన్నది. అంతకంటే మించిందా భయ్యా ఈ పద్మశ్రీ అవార్డు? కోకొల్లలు ఎక్కడ ఆగినా ఇప్పటికీ ఎంతోమంది భార్యాభర్తలు ఆగి స్కూటర్ మీద పోయేటోళ్ళు నా వెంట పరిగెత్తుకొచ్చి ఆగి ఒక్క సెకండ్ ఇవ్వండి సార్ అంటున్నారు. దానికంటే మించింది కాదు నాకు ఈ అవార్డు. ఇస్తే సంతోషం, నేను వద్దనట్లేదు. కానీ పైరవులు చేసుకోవటం, బ్రతివులాడుకోవటం, అభ్యర్థించుకోవటం నాకు అలవాట్లేదు భయ్య. వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి నాకు, ప్రజల దీవెనలు మెండుగా నేను చూశాను, చవి చూశాను. వాటికంటే మించింది ఏ అవార్డు కాదని నా ఉద్దేశం. కాబట్టి అవన్నీ గాడ్ ఆయన చూసుకుంటాడు భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన మధు సోదరుడికి, అదేవిధంగా వచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అన్ని ప్రెస్ మీట్ల కంటే ఒక విభిన్నమైన ప్రెస్ మీట్. బాబు మోహన్ గారి ఫస్ట్ ప్రెస్ మీట్. ఆయన చెప్పినట్టు దయచేసి పద్మశ్రీ అవార్డు గురించి మేం ప్రయత్నం చేస్తున్నాం, మేం డిమాండ్ చేస్తున్నాం. వారు అంత ఎత్తు ఎదిగారు, ఒదిగి ఉన్నారు. ఆయనకి అన్నీ సమానమే. కానీ ప్రజలకి, ప్రజా సంఘాలకి, ప్రభుత్వాలకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా అది మీరు బ్రేకింగ్ న్యూస్ వేస్తారా, ఏమేస్తారా, బాబు మోహన్ గారికి మస్ట్గా పద్మశ్రీ అవార్డు రావాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ, ఈ వేదిక పంచుకున్న ప్రసన్న కుమార్ గారికి, మా పృథ్వీ భయ్యాకి, రామకీ గారికి, సంతోషం సురేష్ భయ్యాకి, మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క విషయం, ఇమ్మడి రమేష్ గారికి ప్లస్, ఎందుకంటే ఇమ్మడి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, శివప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్.